టెస్టు క్రికెట్ గురించి టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై భారత పేస్ దళ నాయక్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. కోహ్లీ మాటలతో తాను ఏకీభవిస్తానని, అయితే పరిస్థితులకు అనుగుణంగానే క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్ నుంచి ఒక్కోసారి తప్పుకోవాల్సి వస్తుందని తెలిపాడు. కాగా టెస్టు క్రికెట్ లో బ్యాటర్ గా భారత జట్టు కెప్టెన్ గా చిరస్మరణీయ విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ ఇటీవలే సాంప్రదాయ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక 18 ఏళ్ల కలను నిజం చేసుకుంటూ ఐపీఎల్ 2025 సీజన్ లో కోహ్లీ ట్రోఫీని ముద్దాడాడు. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలవడంతో ఈ రన్ మెషిన్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ తన జీవితంలోని గుర్తుంచుకోదగ్గ గొప్ప క్షణాల్లో ఇదొకటని తెలిపాడు. అయితే తన దృష్టిలో టెస్ట్ క్రికెట్ తో పోలిస్తే ఐపీఎల్ 5 అంచెల కిందే ఉంటుందని అన్నారు. సాంప్రదాయ ఫార్మాట్ అంటే తనకెంతో ఇష్టమని, యువ వర్ధమాన క్రికెటర్లు కూడా రెడ్ బాల్ క్రికెట్ ను గౌరవించాలని సూచించాడు. టెస్ట్ క్రికెట్ లో రాణిస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఫార్మాట్ లోనైనా రాణించగలరనే ఆత్మవిశ్వాసం వస్తుందని కోహ్లీ తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బుమ్రా తనదైన శైలిలో స్పందించాడు. కోహ్లీ చెప్పినట్లు టెస్ట్ ఫార్మాట్ లో ఆడటం ద్వారా ఆటగాడిలా గొప్ప గౌరవం లభిస్తుంది. నేను కూడా యువ క్రికెటర్లకు ఈ ఫార్మాట్ ను గౌరవించమని, వీలైనంత ఎక్కువగా ఆడమనే చెప్తాను. అయితే అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. నేను కూడా చిన్నప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ పై ప్రేమను పెంచుకున్నాను. నా దృష్టిలో అదే అత్యుత్తమమైనది. సాంప్రదాయ క్రికెట్ లో ప్రదర్శన ఆధారంగానే నా స్థాయిని అంచనా వేసుకునేవాడిని. అయితే ఇప్పటి ఆటగాళ్ల ఆలోచన విధానం వేరుగా ఉంది. T20 క్రికెట్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో T20 లీగ్లు జరుగుతున్నాయి. ఆటగాళ్ల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఏదేమైనా ఫాస్ట్ బౌలర్లను ఈ విషయంలో మనం తప్పుబట్టలేం. టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అందరి శరీరం సహకరించకపోవచ్చు. కెరీర్ కాపాడుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలంటే డబ్బు సంపాదించాలి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంపై అదనపు భారం వేసి కష్టపెట్టడం సరికాదు. అందుకే చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఈ ఫార్మాట్ కు దూరంగా ఉంటారని అనుకుంటున్నా. టెస్ట్ క్రికెట్ ఆడాలనే కోరిక బలంగా ఉన్నా శరీరం సహకరించకపోతే వారు కూడా ఏమీ చేయలేరు కదా అని బుమ్రా చెప్పుకొచ్చాడు. కాగా వెన్నునొప్పి కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తో పాటు ఐపీఎల్ 2025లో ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉన్న బుమ్రా తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇరు జట్ల మధ్య జూన్ 20 నుంచి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది.